వెల్కమ్ టు బి మీడియా న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు, పాల్గొన్న సీఎం చంద్రబాబు కుటుంబం. ఆత్రేయపురంలో సంక్రాంతి సంబరాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు. ఏపీ సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సంబరాల్లో సీఎం చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి లోకేష్, నారా బ్రాహ్మణి, దేవాంశ్, బాలకృష్ణ సతీమణి వసుంధరతో పాటు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముగ్గులు పోటీల్లో భువనేశ్వరి, బ్రాహ్మణి పరిశీలించారు. సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ క్రీడా పోటీల్లో దేవాంశ్ పాల్గొన్నాడు. ఆయా పోటీలను సీఎం కుటుంబ సభ్యులు తిలకించారు. అంతకుముందు ప్రజల నుంచి వినతి పత్రాలను సీఎం చంద్రబాబు స్వీకరించారు. నేడు నారావారిపల్లెలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 3 రోజుల పాటు స్వగ్రామంలోనే చంద్రబాబు ఉండనున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అడ్డుతున్నాయి. సర్ ఆర్దర్ కాటన్లో గోదావరి ట్రోఫీ పేరిట జరుగుతున్న ఉత్సవాలు 3వ రోజు వైభవంగా సాగుతున్నాయి. ఈ రోజు ఇది 2వ సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేయడమే కాదు, దేశంలోనే మిగతా రాష్ట్రాల నుంచి కూడా అనేక టీంలు వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఆత్రేయపురం గ్రామం ఈ రోజు దేశవ్యాప్తంగా ఒక మంచి పేరు తెచ్చుకునే ఒక పరిస్థితి కూడా వచ్చింది. ఈ రోజు దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టూరిజాన్ని, అన్ని రకాల టూరిజాన్ని కూడా, ఒక పక్క ఇకో టూరిజాన్ని, అదేవిధంగా మన టెంపుల్ టూరిజాన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ ఈ రోజు ఒక పక్క పారిశ్రామికంగా, ఒక పక్క టూరిజం రంగంలోని కూడా ఈ రోజు ముందుకు తీసుకెళ్తున్న గౌరవ చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ప్రత్యేకంగా కందుల దుర్గేష్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఒకటే కోరుకుంటున్నానండి, అందరినీ కూడా ఈ పండుగ 3 రోజులు కూడా అందరూ కూడా చాలా హ్యాపీగా, సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని, ఎక్కడ ఎటువంటి అపశృతులు జరగకుండా చూసుకోవాలని మనస్ఫూర్తిగా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, పోలీసులు వారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ను కూడా ఫాలో అవ్వాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. సాంప్రదాయ కోడి పందాలకు మేము చెప్పేది ఏంటంటే, సాంప్రదాయబద్ధంగా ఎలా కొనసాగుతుందో సాంప్రదాయబద్ధంగా పండుగ జరుపుకోండి. ఏ పండుగ జరుపుకున్నా కూడా దయచేసి పోలీసులు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవ్వండి. ఎక్కడా కూడా ఎటువంటి అపశృతులు కూడా జరగకూడదు. అదొకటే మేము కోరుకుంటున్నాం. ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా సంక్రాంతి సంబరాలు నిర్వహించుకునేటువంటి ఆనందకర వాతావరణంలో ఉంది. దానికి కారణం ఈ సంవత్సరన్నర కాలంలో కూటమి ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఇవి అందరినీ కూడా ఆనందంలో ఉంచడం వల్ల ఈ పండుగలను కూడా ఆనందంగా జరుపుకునేటువంటి అవకాశం మనకు లభించింది. ముఖ్యంగా ఇవాళ ఇక్కడ సత్యానందరావు గారి ఆధ్వర్యంలో క్రితం సంవత్సరం ప్రారంభమయ్యే
ఈ పడవ పందాలు. కేరళ తరహాలో పందాలను ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా ఇందులో పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యం కూడా కనపడతా ఉంది. రాజకీయ నాయకులు, అధికారులు, ప్రజలు అందరూ భాగస్వామ్యం వహిస్తూ ఇది మా సొంత పండుగ అనే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడంలోనే ఆయన యొక్క విజయం మనకు కనపడతా ఉందనేటువంటి మాట నేను మనవి చేస్తున్నాను. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. మంగళవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నటి ఆశికా రంగనాథ్, దర్శకుడు తిరుమల కిషోర్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. మంగళవారం భక్త మహాశైలికి విజ్ఞప్తి విడుదల సందర్భంగా శ్రీవారి దర్శనానికి వచ్చినట్లు తిరుమల కిషోర్ తెలిపారు. ప్రముఖ నటుడు విజయ్ కుమార్, నటి ప్రీతహారి, దర్శకుడు హారి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో సినీ ప్రముఖులకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈరోజు భర్త మహాశైలి విజ్ఞప్తి మా సినిమా థియేటర్లో వచ్చింది. సో సినిమా చూడండి, ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. సో సినిమా విడుదల సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం వచ్చాను. దర్శనం చాలా బ్రహ్మాండంగా జరిగింది. తిరుమలలో పుట్టి పెరిగి ఇవాళ నా సినిమా సంక్రాంతి రోజు రిలీజ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ వెంకటేశ్వర స్వామి గుడి దర్శనం చేసుకుని మన భర్త మహాశైలికి విజ్ఞప్తి రిలీజ్ ఉంది. సో చాలా చాలా హ్యాపీ, చాలా లక్కీ అని ఫీల్ అవుతున్నాను. ఇవాళ ఈ స్పెషల్ డే, ఈ స్పెషల్ రోజు మనం దర్శనం తీసుకున్నాము. చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ. అందరూ వెళ్ళి సినిమా చూడండి 13th January. మకర సంక్రమణ ఉత్తరాయణ పుణ్యకాలంలో కనుమనాడు అంబేద్కర్ కోనసీమలోని అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగన్న తోటలో జరిగే ప్రబల తీర్థం అత్యంత చారిత్రకమైన పవిత్రమైన ప్రబల తీర్థం. జగన్న తోటలో ఏ విధమైన గుడి గాని గోపురం గాని ఉండవు, అంతా కొబ్బరి తోటలే. ఏకాదశి రుద్రులు కొలువు తీరడం వల్ల ఈ జగన్న తోట ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యతను, చారిత్రక విశిష్టతను సంతరించుకుంది. జగన్న తోట ప్రబల తీర్థం గుర్తింపు పొందిన సందర్భంగా ఆ ప్రాంతవాసులు, అక్కడి సంప్రదాయవాదులు ఇస్తున్నటువంటి విశేషమైన సత్కారం మరియు ఆశీర్వచనం. పురుషస్తేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి రోచమానః శోభనః శోభమానః కళ్యాణః సాధసిద్ధిరస్తు. గోదావరి అంటే కేవలం మర్యాదలు కావు, ఈ నేలపైనే సంస్కృతి పుట్టింది, ఈ నేలపైనే సంస్కారం వెలసిల్లింది అని తెలియజేస్తూ బ్రహ్మ కీర్తిం ప్రజాందదో నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మాకు ఈనాడు రాష్ట్ర పండుగగా గుర్తించి మాకు ఎంతో ఉపకారం చేసినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరీ మా యొక్క ఆశీస్సులు, ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు కలగాలని మరీ కోరుకుంటున్నాం సార్. విశాఖ జిల్లా గాజువాక టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. తొలుత వేడుకలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు, గంగిరెద్దుల ఆటలు, భోగిమంటలు, రంగవల్లులు ఇలా ఒక్కటొక్కటి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కూచిపూడి, భరతనాట్యం, దింసా నృత్యం, లంబాడి డ్యాన్సులు కట్టిపడేశాయి. భోగిమంటలు వెలిగించి ఆటపాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ తెలుగువారి సంస్కృతి సంప్రదాయం చాలా గొప్పదని అన్నారు. భావితరాలకు మన పండుగల విశిష్టతను తెలియచెప్పాలని కోరారు. ఈ సంక్రాంతి రైతన్నకు సిరులు కురిపించాలని ఆకాంక్షించారు.
నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు, కార్పొరేటర్లు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఫోటో అంటే ఎవడో కనుక ఫోటో తీసేస్తారు. కుటుంబ సభ్యులు కూడా కలిసి చేసుకోవాలి ఉన్న ఆలోచనతో ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే మనందరూ కూడా రోజు సమాజంలో తిరుగుతుంటాం, అలాగే సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి వారు మనం ఏదైనా చేస్తే దాన్ని ప్రజలు కూడా తీసుకుంటారు. కనుక ఒక రోజు ముందుగానే మనం ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలని ఒక ఉద్దేశం, అందరూ సంతోషంగా ఉండాలని ఒక ఆలోచన. అందుకే ఇక్కడ ముగ్గుల పోటీలు కావచ్చు, పరవాన ఉండించడం కావచ్చు, నిజ ప్రదర్శన చేయడం కావచ్చు, అందరూ కూడా కలర్ఫుల్ గా రెడీ అయ్యి రావడం కావచ్చు. ఇదంతా కూడా మనం ఈ పండుగను ఇంకా తరాలు కూడా తీసుకెళ్ళాలి ముందుకి. ఎందుకంటే మన పెద్దలు పెట్టినటువంటిది నేను భవిష్యత్ తరాలు కూడా ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇది మనం ప్రతి ఏడాది కూడా ఇదే విధంగా కొనసాగిద్దాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మనకి సంక్రాంతి అనేసరికి దీనికి చరిత్ర కూడా ఉంది. అది కొంతమంది బిజీ అయిపోయి లేదంటే పనిలో వాళ్ళు బిజీ అయిపోయి చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. వారికి కూడా మనం ఈ పండుగ ద్వారా మనందరి కలయిక ద్వారా వాళ్ళని కూడా చైతన్యం చేసి ఈ పండుగ జరుపుకున్నట్టుగా మనం చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేస్తాం. అందుకే ఇది మన పెద్దలు ఏదైతే పెట్టారో దాన్ని అలాగే మార్పు లేకుండా కొనసాగించాలి. అటు మన దగ్గరికి వచ్చినటువంటి గంగరెడ్డి వాళ్ళు కావచ్చు, చెప్పడండి వాళ్ళు పిలిస్తే ఏముంటుందిగా అనుకోవచ్చు, కానీ వాళ్ళు వస్తే ఒక ఆనందం, ఆ సన్నాయి మోగిస్తే ఇంకో ఆనందం, ఒక పండుగ షో వస్తుంది. కనుక ఆ పండుగ షోకుని మనం అందరూ కూడా కొనసాగించాలి, ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఇక్కడ మనం చేసుకుని జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. సంక్రాంతి సందర్భంగా తన కుమార్తె గ్రీష్మ పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు గొర్రెపోతు కిషోర్ కుమార్, వరలక్ష్మి దంపతులు నిరుపేదలకు 50 మందికి తమ మంచి మనసుతో సంక్రాంతిని దృష్టిలో పెట్టుకుని బియ్యం పంపిణీ చేశారు. భగవంతుడు ఆ గ్రీష్మకు మంచి ఆరోగ్యాన్ని, మంచి చదువుని, మంచి ఆయుష్ని ఇవ్వాలని మనందరం కోరుకుందాం. ఈ మదర్ చారిటబుల్ ట్రస్ట్ కి మూల పురుషుడు చొక్కాకుల వెంకటరావు గారు. అతని ఆశీస్సులతో ఇంతవరకు ఈ సంస్థ నడవడం జరుగుతుంది అంటున్న సత్యగంగరాజ్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రోమాల చంద్రశేఖర్ మాట్లాడుతూ మదర్ చారిటబుల్ ట్రస్ట్ ప్రజలకు ఎంతగానో సేవలు చేస్తుందని, ఇంకా మునుముందు ఈ ట్రస్ట్ ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసి పైకి రావాలని చంద్రశేఖర్ అన్నారు. అనంతరం సబ్బవరం మేజర్ పంచాయతీ సర్పంచ్ గెడ్డం ప్రసాద్ మాట్లాడుతూ మదర్ చారిటబుల్ ట్రస్ట్ ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని, ఈ సంస్థ 10 మందికి ఉపాధి కల్పించే విధంగా ఉండాలని, ఎంతో అభివృద్ధి చెందాలని సర్పంచ్ గారు అన్నారు. అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ అధినేత చొక్కాకుల వెంకట్రావు గారి సోదరుడు చొక్కాకుల గోవింద్ మాట్లాడుతూ ఈ సంస్థకు అన్నయ్య గారు ఈ సంస్థను ముందుకు నడిపించడానికి ఏ సహాయమైనా చేస్తానని అన్నారు. అలాగే ప్రతి నెల 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నానని, ఈ సంస్థకు ఇంకా మునుముందు ఎంతైనా నేను ముందుండే తన సహాయం అందిస్తారని చొక్కాకుల గోవింద్ గారు అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ వి సత్యగంగరాజు, బి కిషోర్ కుమార్, వరలక్ష్మి, గ్రీష్మ, మోనిక, ఉమామహేశ్వరి, నవీన్ భాస్కర్, శ్యామల, డేవిడ్, మధురవాణి, సత్యరాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సబ్బవరం గ్రామంలో గత 12 సంవత్సరాలుగా నడుపుతున్నటువంటి మదర్ చారిటబుల్ ట్రస్ట్లో నిరుపేదలైనటువంటి వారందరికీ కూడా ఈరోజు బియ్యం పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పెద్దలు చొక్కాకుల వెంకటరావు గారిని
ఆహ్వానించడం జరిగింది. మరి ఆయన అనివార్య కారణాల వలన హైదరాబాద్లో ఉండటం వలన వెంకట్రావు గారి సోదరులు, మాజీ వైస్ ఎంపీ, ప్రజలు ఎంపీటీసీ సభ్యులు ఒక్కొక్కరు గోవింద్ గారు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అలాగే గోవింద్ గారితో పాటు తమ్ముడు చంద్రశేఖర్, అలాగే సత్యబాబు గారు, మదర్ చారిటబుల్ ట్రస్ట్ రాజు గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది. ట్రస్ట్ గత 12 ఏళ్లుగా ఎన్నో కార్యక్రమాలు చేయడంతో పాటు మరి సొంత బిల్డింగ్ కూడా ఈ ఏడాది ఈ అద్దె భవనం నుంచి మార్చడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు చొక్కాకుల వెంకటరావు గారు అనేక సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. మరి ఆర్థికంగా ఈరోజు మదర్ చారిటబుల్ ట్రస్ట్ 12 ఏళ్లుగా ఈ ముందుకు వచ్చిందంటే దానికి ముఖ్య కారణం గౌరవ పెద్దలు చొక్కాకుల వెంకటరావు గారు అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మరి దాతలు వరలక్ష్మి, కిషోర్ కుమార్ గ్రీష్మ పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు 50 మంది అనాథలకు ఈ రైస్ పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదికైనటువంటి పెద్దలందరికీ కూడా, అలాగే ఈ చారిటబుల్ ట్రస్ట్ యొక్క అధినేత సత్యగంగరాజు గారికి, మిగతా ట్రస్ట్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరితో పాటు ప్రింట్ మీడియా, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మదర్ చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సభవరం మండలం మేజర్ పంచాయతీ సర్పంచ్ అయినటువంటి గడ్డం ప్రసాద్ గారికి, చంద్రశేఖర్ గారికి, ఈ ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి సత్యగంగరాజు గారికి, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈ ట్రస్ట్ గత 12 ఏళ్ల నుంచి నడపడం జరుగుతుంది. ఈ ట్రస్ట్కి అందరి సహకారంతో ఈ ట్రస్ట్ని నడుపుతున్నారు. సత్యగంగరాజు వెనక గంగరాజు గారికి చాలా దీని వెనక కష్టం ఉంది. దాంతోపాటు ఎందుకంటే అందరి సహకారం కూడా అందిస్తున్నారు. కానీ ఈ ట్రస్ట్ నడుపుతున్నారంటే ఆయన అందరి చేతుల మీదుగా ఏదో తోచినంత సహకారం చేస్తున్నారు. మా బ్రదరు చొక్కాకుల వెంకటరావు గారు గత 7-8 నెలల నుంచి ప్రతి నెల ఈ రూమ్కి రెంట్ పర్పస్, కరెంటు బిల్లు, అదేవిధంగా అన్ని సహకారాలు అందిస్తున్నారు. ప్రతి మంత్ 10,000 రూపాయలు క్యాష్ రూపంగా ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటు ఇక్కడ ఈ ట్రస్ట్ పర్మనెంట్గా భవన నిర్మాణం పెట్టడానికి దాని సహకారం కూడా ఎంతో అందిస్తున్నాం అని కనుక ఈ పెద్దల సహకారంతో ఈ ట్రస్ట్ని నడుపుతున్నారు. ఈ నడుపుతున్నటువంటి ట్రస్ట్ ఐక్యతతో చేపట్టే ఏ కార్యక్రమం అయినా సక్సెస్ అవుతుందని మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య అన్నారు. జీవీఎంసీ 87వ వార్డు వడ్లపూడి నాయి బ్రాహ్మణ వీధిలో ఫ్రెండ్స్ బీసీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పేదలకు రగ్గులు, సొసైటీ సభ్యులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. సొసైటీ అధ్యక్షుడు వడ్లపూడి ఈశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వెంకటరామయ్య మాట్లాడుతూ కష్టకాలంలో ఆదుకోవడంలో సంఘాలు ముందుంటున్నాయని అన్నారు. సమాజ అభివృద్ధి కోసం పనిచేసే సంస్థలకు ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని తెలిపారు. సభ్యులకు ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకుంటూ స్నేహబంధాన్ని చాటి చెప్పడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఊరుకోటి చందు, మంత్రి రాజశేఖర్, దుప్పాట అప్పారావు, జీవి రమణ, ఉప్పలపు నరసింహమూర్తి, పివి రమణ, కడితి గణేష్, నున్న అప్పలరాజు, కోమటి శ్రీనివాస్, బొడ్డ గోవింద్, సిహెచ్ వెంకటరమణ, బ్యాంక్ మేనేజర్ రమ్య, వాణి, కోనేటి పారిపల్లి తదితరులు పాల్గొన్నారు. మౌనరాగరవలి ఉరిమే మేఘాలు చూసి కదిలి మెరిసే పించాలు విప్పి నెమలి మాటలెన్ని పలికినా ప్రతిదినం బతకాల్సి ఉంటుంది. అటువంటి ఈ సొసైటీలో ఫ్రెండ్స్ బీసీ వెల్ఫేర్ సొసైటీ మరి ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని దగ్గర 19 సంవత్సరాలు పూర్తయ్యాయని చెప్పని పెద్దలు చెప్పడం జరిగింది. మరిన్ని సంవత్సరాల యొక్క అసోసియేషన్ని దిగ్విజయంగా నడిపిస్తూ వెనకబడిన వర్గాల్ని మరి ముందుకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న ఈ యొక్క అసోసియేషన్ సభ్యులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే పండగతో ఈ యొక్క మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. దుప్పట్లు మరియు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసిన మరొకసారి వారిని అభినందిస్తూ
మీ అందరికీ కూడా మరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క పండుగ మీ అందరూ కూడా మరి ఆ దేవుడి దయవల్ల సుఖ సంతోషాలతో జరుపుకుని ఎంతో మంచి ఆనందోత్సవాలు. ఎందుకంటే సంక్రాంతి పండుగ అంటే మన తెలుగు వారందరికీ చాలా ప్రత్యేకం. ఈ యొక్క సంవత్సరం అంతా కూడా కష్టపడి ఈ సంవత్సరం పెద్దలందరికీ బట్టలు పెట్టడం, మన ఇంటిల్లి పది కూడా బట్టలు కొనుక్కొని ఊళ్ళో వెళ్ళి చాలా సుఖ సంతోషాలతో ఉంటాం, పిల్లవాటిలో వండుకొని ఈ యొక్క పండుగ మీ అందరూ కూడా మంచి ఆనందంగా మంచి గుర్తింపు విధంగా జరుపుకోవాలని కోరుకుంటూ మరి నాకు కూడా పార్టీ ఆఫీస్లో మీటింగ్ ఈరోజు 71 మంది సభ్యులు ఏదైతే ఈ యొక్క బీసీ వెల్ఫేర్ సొసైటీ అనేది నడుస్తున్నది. ఈ సొసైటీ అంటే దినదినం అభివృద్ధి ప్రదంలో వెళ్తుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా 5-6 జాయిన్ అవుతున్నారు. ఈ సొసైటీ తాలూకు అభివృద్ధి, నడవడిక, ఒక మంచితనం అన్నీ చూసి డబ్బులు ఎంతైనా సరే మేము జాయిన్ అవుతామనే దృక్పథంతో చాలామంది ఈ యొక్క సొసైటీలో జాయిన్ అవుతున్నారు. ఈ సొసైటీతో ఒక ఎయిమ్తో స్టార్ట్ చేసాము. బీసీ అనేది వెనకబడితే తరగతులు కాబట్టి బీసీ అన్ని కమ్యూనిటీలు కూడా కలిసి ఉండేది బీసీ ఫ్రెండ్స్ బీసీ సొసైటీ. మరి ఈ సొసైటీ విద్య, మెడికల్ ఉద్దేశంతో నడిపించాం. ఎందుకంటే సడన్గా ఎవరికైనా బాగోకపోతే ఈ యొక్క ఫ్రెండ్స్ బీసీ సొసైటీ తరఫున లోన్ తీసుకోవడం, అలాగే విద్యలో ఫీజు ఎవరైనా కట్టకపోతే కాలేజీకి కానీ స్కూల్కి కానీ వెనక్కి పంపకుండా ఆ పిల్లలకి మా సొసైటీ తరఫున ఆదుకోవడం, ఎవరు కూడా ఈ రెండు చక్కగా ఉండాలనే ఈ అసోసియేషన్ పెట్టి ఇవాళ కుర్రోళ్ళు కానీ మన మెడికల్ కానీ అన్నీ చక్కగా చూస్తున్నాం. మరి రీసెంట్గా మొన్నే మా ట్రెజరర్ అయినటువంటి ఉప్పుల మూర్తి 2 కిడ్నీలు పోనాయి. మరి పల్లా శ్రీనివాసరావు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఏదో చాలా సీరియల్లో వెనకబడి ఉన్నా సరే ఆయన ముందుగా నెంబర్ పెట్టి ఒక శ్రీకాకుళంలో ఆయన తెలిసి ఎవరో మైండ్ ఇదైంది కాబట్టి వాళ్ళకి ఒక కిడ్నీ అనేది దొరికింది. ఆ కిడ్నీతో మన మూర్తి గారికి ఆపరేషన్ చేయడం జరిగింది. ఈరోజు ఆయన వచ్చి మన స్టేజ్ మీద కూర్చోవడం కొద్దిగా ఆ ఫ్యామిలీకి ఒక దండటి నిలబడదు. అలాగే సొసైటీ తరఫున కూడా మేము 60,000 ఈ యొక్క సొసైటీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇందులో సభ్యులు కూడా మరి అదే రకంగా పాల్పిల్లి గారు కూడా ఎంతో యాక్టివ్గా ఉంటారు. మరి దీనికి తోడుగా మీకు ఎప్పుడు కూడా మా కౌంట్ సీన్ కూడా మీ అందరికీ కూడా చాలా సపోర్ట్గా ఉంటారని చెప్పేసి నేను భావిస్తున్నాను. తప్పనిసరిగా మీరు కూడా మీకు అందరికీ సహకారం అందిస్తారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మరి ఇటువంటి కార్యక్రమంలో మేము కూడా పాల్పంచుకునేటటువంటి అవకాశం కల్పించినటువంటి ఈ బీసీ వెల్ఫేర్ సొసైటీ కార్యవర్గ సభ్యులందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అదే కాదు, మా వంతు కూడా మీకు ఎప్పుడు ఏ అవసరమైనా ఏ సమస్య వచ్చినా కూడా నేను మీకు అందుబాటులో ఉంటానని చెప్పేసి మీకు తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. తప్పనిసరిగా మీరు ప్రతి విషయంలోనూ కూడా నా అవసరం ఎక్కడ ఉన్నా కూడా మీరు వాడుకునే అవకాశం మీకు ఉంది, వాడుకోవచ్చు. దాన్ని తప్పనిసరిగా మీకు సంపూర్ణమైనటువంటి సపోర్ట్ నేను అందిస్తానని చెప్పి మీకు తెలియజేస్తూ మరి ఈరోజుని ఈ కార్యక్రమంలో పూర్తి స్థాయి పాల్గొనడానికి అవకాశం లేక నాకు సిటీలో వేరే మీటింగ్ ఉండడం వాళ్ళందరూ కూడా సోదరులందరూ ఉంటారు. మీరందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం 50వ వార్డులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో రంగవల్లుల పోటీలు ఉత్సాహంగా నిర్వహించబడ్డాయి. వార్డు ఇన్ఛార్జ్ గుత్తుల సత్యనారాయణ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ రంగవల్లులను ప్రదర్శించారు. పోటీల అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేయగా ముఖ్య అతిథిగా రాజమండ్రి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంప్రదాయ కళలకు ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా సమాజంలో సాంస్కృతిక విలువలు మరింత బలపడతాయని తెలిపారు. నమస్కారం అండి. మరి ఈ రోజున సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మరి మా 50వ వార్డులో జనసేన పార్టీ తరఫున ముగ్గురు పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ముగ్గురు పోటీలకు ముఖ్య అతిథిగా రాజమండ్రి జనసేన పార్టీ సిటీ ఇన్ఛార్జ్ వర్యులు శ్రీ అనుశ్రీ సత్యనారాయణ గారు, అలాగే వారితో పాటుగా రాష్ట్ర
టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి శ్రీమతి గంటా స్వరూప గారు ఇచ్చేశారు. వారి ఆధ్వర్యంలో వారు మరి జడ్జిగా వ్యవహరించడం, మొదటి బహుమతి, రెండవ బహుమతి, మూడవ బహుమతి, అదేవిధంగా పాల్గొన్నటువంటి ముగ్గుల పోటీలో పాల్గొన్నటువంటి మెరుగైన ముగ్గులు వేసి 1, 2, 3 ధీటుగా ఉన్నటువంటి వారికి కూడా ఒక 5 ప్రైజులు ఇవ్వడం జరిగింది. అలాగే పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి బహుమతి ప్రదానం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి నా తోటి సభ్యులకు, నా టీం అందరికి కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని మరి వచ్చినటువంటి మీడియా వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, అదేవిధంగా వారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం పెట్టడానికి గల కారణం ఏంటంటే ఈరోజు మరి రేపటితో పండగ ప్రారంభం అవుతా ఉంది. అందరూ కూడా వారి పుట్టినకు వెళ్ళడం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం చెరుకువాడ గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి కునుమూరి రఘురామకృష్ణరాజు తనయుడు కునుమూరి భరత్ అనంతరం కూటమి నాయకులతో పలు ఆలయాలు సందర్శించి కూటమి నాయకులతో కలిసి సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగి మంటను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాంబశివరావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ బుజ్జి తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ గారు అత్యంత ప్రజాకారణ శ్రీ పార్వతీ సార్లు చెప్పాను. సరే సరే ఓకే, నేను పురమాయిస్తాను. ఎంతది ఎంత అయింది ఇట్లకి? గాజువాక ట్రాఫిక్ గత కొన్ని ఏళ్లుగా వివిధ రకాల కేసుల్లో పట్టుబడిన వాహనాలు పోలీస్ స్టేషన్ ఆవరణలో నిండిపోవడం వల్ల కొత్తగా దొరికిన వాహనాలు నిలుపుటకు స్థలం చాలనందున విశాఖ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు వాహనాలను పార్కింగ్ చేయడం వరకు దువ్వాడ వద్ద గల నూతన పార్కింగ్ స్థలమును ఒక క్రైన్ లారీ సహాయంతో గాజువాక ట్రాఫిక్ సిఐ షేక్ హుస్సేన్ గత 3 రోజులుగా తరలించడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు సీఎం మాటల్లో విందాం. రైల్వే భూసేకరణ అధికారులు చిన్నశంకరంపేట రైల్వే అధికారులు భూసేకరణ సర్వే కోసం రాగా గ్రామస్తులు అడ్డుకున్నారు. బ్రిడ్జి సమస్య పరిష్కరించడం లేదా ప్రత్యామ్నాయ దారిని ఏర్పాటు విషయం తేల్చిన తర్వాతనే తమ భూములను సర్వే చేయాలన్నారు. నేను గాజువాక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నండి. వివిధ కారణాల చేత పోలీస్ స్టేషన్లో ఈ వెహికల్స్ చాలా వరకు డంప్ అయిపోయి చాలా వరకు పేరుకుపోయాయి. ముఖ్యంగా ట్రాఫిక్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లో కానీ యాక్సిడెంట్లో కానీ వివిధ కారణాల చేత మా దగ్గర సీజ్ చేయబడిన వాహనాలు చాలా ఉన్నాయి. ఇటువంటి వాహనాలు మా దగ్గరే కాకుండా సిటీలో వివిధ ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లో కూడా ఉండడం వల్ల సిపి సార్ ఏం చేశారంటే ఒక దువ్వాడ ఏరియాలో ఒక యార్డ్ని కూడా దీనికి కేటాయించారు. దీనికి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అతి కష్టం మీద మా సిపి గారి ఆఫీస్ నుంచి సిపి గారి తాలూకా ప్రమేయంతో ఒక డంపింగ్ యార్డ్ ఇచ్చారండి. ఆ డంపింగ్ యార్డ్కి మొత్తం వెహికల్స్ అన్నీ కూడా షిఫ్ట్ చేయమని చెప్పారు. అందులో భాగంగా మా గాజువాక ట్రాఫిక్కి సంబంధించి ఇప్పటికి 125 వెహికల్స్ మేము షిఫ్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్లో పేరుకుపోవటం వల్ల మిగతా వెహికల్స్ సీజ్ చేయడానికి కానీ రకరకాల మాకు ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు ఈ రోజుతో మాకు తీరిపోతాయి. కాబట్టి మాకు పోలీస్ స్టేషన్లు కూడా చాలా ఫ్రీగా అవుతాయని మేము ఇంతటితో భావిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.